అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు నేతలు. అయితే కౌన్సిలర్ యాదగిరి కనిపించకపోవడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో 2 కౌన్సిలర్లు కిడ్నాప్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ రెబల్ కౌన్సిలర్తో పాటుగా బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ అయినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి ఆకుల యాదగిరి కిడ్నాప్ అయ్యారు. 5 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయము, ఇది అప్రసత్యాయము. ప్రతి ఒక్కరు కాకని కిడ్నాప్ చేసేసినాం. 100% బీసీ నేతలే ఒక 70 ఏళ్ళ కంటిన్యూ 5 సంవత్సరాలు 40 గెలుస్తున్నాడు. ఎన్నడూ ఓడిపోలే. చోట మోట నిన్న గెలిచినాడు, పక్క ఊరాడు 2 ఓట్లతో గెలిచినాడు. వారికి ప్యాకేజ్ అప్పుడు పోయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇబ్రహీంపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మున్సిపల్ కార్యాలయాలపైన రాళ్ల దాడికి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో కిడ్నాప్ కి గురైనటువంటి కౌన్సిలర్ల ఆచూకీ పైన పోలీసులు ఏమైనా స్పందించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆకుల యాదగిరి గత 5 రోజులుగా కనిపించట్లేదంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి సెర్చ్ చేసినారు. మొత్తం కూడా ఆయన ఎట్లా తప్పిపోయినారు ఏంటి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే మరి పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం లేదని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యాదగిరికి సంబంధించినటువంటి అనుచరులు అయితే దాదాపు ఇక్కడ ఏదైతే మున్సిపల్ కార్యాలయం పైన రాళ్లతో దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కావాలని, ఇది రాజకీయంగా కావాలని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా గానీ కావాలని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దక్కించుకోవాలని, చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ఈ కిడ్నాప్లకు పాల్పడుతుంది. దాంతో పాటు యాదగిరితో పాటు ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ కౌన్సిలర్ల అదృశ్యం అనేది ఒక స్పష్టత లేకుండా పోయింది. మరి ఈ అనుచరులు కూడా ఈ మున్సిపల్ కార్యాలయంపై దాడులు చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నడుస్తా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం కూడా వాళ్ళని చెల్లాచెదురు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కార్యాలయం దగ్గర కంట్రోల్ లో ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కావచ్చు, ఈ ఆకుల యాదగిరి కావచ్చు, ఇద్దరు కూడా మరి ఎటు వెళ్లారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ కు వచ్చినటువంటి సతీష్ వారి కుటుంబ సభ్యులు ఎందుకంటే కిడ్నాప్ కి గురయ్యారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు అంటే దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ కి ముఖ్యంగా మొత్తం 24 వార్డులు ఉన్నాయి సిరాజ్. 24 వార్డులలో దాదాపు 13 సీట్లు స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ కు వచ్చింది. కాంగ్రెస్ కు మాత్రం 8 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 2 వచ్చినాయి. అదే స్వతంత్ర రెబల్ ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థి ఒకరు గెలిచినారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే 12వ వార్డుకు సంబంధించి త్రిలోక్ కుమార్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు ఇది చేసినట్టు తెలుస్తా ఉంది. దాని తర్వాత కొండు శ్రీలత 11వ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళు కొంత కనబడట్లేదు అని స్పష్టత లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ రెబల్ గెలిచాడు కదా ఆ అభ్యర్థి, ఇద్దరు కనుక ఒకవేళ లేకపోతే సో మళ్ళీ
కాంగ్రెస్ ఇక్కడ ఈ పీఠం తేజిక్కునే అవకాశం ఉంటది. ఎందుకంటే ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సంబంధించి కూడా మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో ఓటును కూడా వినియోగించుకునే హక్కు ఉంటది. సో ఎట్లయినా చేసి కాంగ్రెస్ మొత్తం కూడా ఈ పీఠాన్ని దక్కించుకునే భాగంలోనే ఒకవైపు ఈ కిడ్నాపులు అనేవి జరిగాయి, కావాలనే కాంగ్రెస్ వాళ్ళు ఈ కిడ్నాపులు చేశారని చెప్పేసి కూడా మొత్తం కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. కుటుంబాల సభ్యులైతే ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమి రాజకీయాలో ఏమో మాకు తెలియట్లేదు అంటూ కూడా తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఒకవైపు, రాజకీయ నాయకులు కూడా ఒకవైపు. ఎందుకంటే మేయర్ పీఠం దక్కాలంటే కంపల్సరీ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటది కాబట్టి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయితే కొంత కోలాహలంగానే ఉంది. మరి కొద్ది క్షణాల్లో అయితే ఏదో ఒక రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ లోపు ఈ క్యాంపులు అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఇక్కడికి కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మరికొద్ది క్షణాల్లోనే ఈ తీవ్రత ఉద్రిక్తతకు ఎండుకాడు పడే అవకాశం అయితే పడుతుంది అనుకోవచ్చు కదా. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద స్థానిక ప్రతినిధుల ఎన్నిక పూర్తయిన తర్వాత స్థానిక అధిపతుల ఎన్నిక సమయంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు. ఇబ్రహీంపట్నంలో అయితే తాజాగా కిడ్నాప్ల వరకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకవైపు మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ పైన. సో మొత్తంగా ఒకవైపు బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. 5 రోజులుగా కుటుంబ సభ్యుల్ని మేము కిడ్నాప్ చేస్తున్నారు అనేటువంటి ఇష్యూ కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు చూస్తున్నాం మున్సిపల్ కార్యాలయం పైన రాళ్ల దాడికి దిగుతున్నారు సో కార్యకర్తలు. కౌన్సిలర్ యాదగిరి కనిపించకపోవడం పైన కూడా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మీరు చూస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో 2 కౌన్సిలర్లు కిడ్నాప్ కి గురయ్యారు. కాంగ్రెస్ రెబల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కి గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఆకుల యాదగిరి కిడ్నాప్ అయ్యారు. 5 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఎన్నికకి సంబంధించినటువంటి చైర్మన్ పర్సన్స్ కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ సాగుతుందా లేదా? సో 2 కౌన్సిలర్ కాకుండానే కోరం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ కిడ్నాప్ అయినటువంటి కౌన్సిలర్లు ఎక్కడున్నారు? ఇప్పుడు పెద్ద అంతు చిక్కని ప్రశ్నగా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాత్రం ఉద్రిక్త వాతావరణానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుంది. తమ్ముడు నీకు సంబంధం లేదు, బయటికి వెళ్ళాలి. సంబంధం లేదు. మా డాడీ నాకు రండి మేడం, పేరు చెప్పండి మేడం.